హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో కలాకండ్ చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. సేమ్ మనకి బయట స్వీట్ షాప్లో కొన్న టేస్టే వచ్చింది. ఏదన్నా అకేషన్స్కి కానీ లేదంటే ఫెస్టివల్స్కి ఇలా స్వీట్ ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. దగ్గరలో మనకి హోలీ ఫెస్టివల్ వస్తుంది కదా, ఇలా స్వీట్ చేయండి. ఇంట్లో అందరూ కూడా మెచ్చుకుంటారు. సో ఇక లేట్ చేయకుండా ఈ కలాకండ్ ఎలా ప్రిపేర్ చేయాలన్నది వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని వాటర్తో ఒకసారి తొలపండి, పాలు అడుగు పట్టకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1.5 లీటరు పాలు తీసుకున్నాను. ఇలా పాలు మొత్తం పోసుకుని కదుపుతూ ఉండాలి. ఈ పాలు మరిగి పావు వంత అయ్యే వరకు కూడా పాలని మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి పాలను కదుపుతూ మరిగించుకోండి. వీలైనంత వరకు కొంచెం పెద్ద కడాయి తీసుకోవడానికి ట్రై చేయండి. పాలు మరిగేటప్పుడు పొంగకుండా ఉంటాయి, అలానే కదపడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇలా అంచులు కంటిన పాల మీగడని తీసుకుంటూ ఇలా పాలల్లో కలుపుకోవాలి. ఈ పాలు మరిగేలోపు ఇప్పుడైతే ఒక డబ్బా తీసుకోండి. ఇలా లోతుగా ఉండే డబ్బా తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని ఇలా అప్లై చేసుకోవాలి. ఈ డబ్బా మొత్తం అంతా కూడా ఇలా అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక 2 టీ స్పూన్లు నిమ్మరసం వేస్తున్నా, అలానే ఒక 2 టీ స్పూన్లు వాటర్ కూడా వేసుకుని ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలు మరుగుతూ ఉన్నాయి, సగం వరకు మరిగాయి. ఇంకొద్దిగా పాలు చిక్కగా అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇలా పాలు కొంచెం చిక్కబడ్డాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. వాటర్లో కలుపుంచుకున్నాం కదా, ఆ నిమ్మరసాన్ని ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకొని కొద్దిగా యాడ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి యాడ్ చేయొద్దు. ఇలా కొద్దిగా యాడ్ చేసి ఒకసారి పాలను బాగా కలుపుకోండి. ఇవి కొంచెం పలుకులుగా విరగడం స్టార్ట్ అవుతాయి. ఇలా కలుపుకొని మళ్ళీ కొద్దిగా మిగిలిన నిమ్మరసాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకైతే మొత్తం నిమ్మరసం మొత్తం కూడా పట్టేసింది. హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా చిక్కబడటం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే అరకప్పు షుగర్ తీసుకున్నాను. 1.5 లీటర్కి అరకప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఉడికించేటప్పుడు హై ఫ్లేమ్లో పెడితే ఇది చిందుతూ ఉంటుంది, చూసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ పాలల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా పాలల్లోకి మొత్తం కలిసేంత వరకు కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిగిలిన పంచదార కూడా మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే మళ్ళీ ఇంకొక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నాకు మొత్తం కూడా ఒక 3 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. ఇందులో మధ్యలో కలుపుకుంటూ వేసుకోవాలి. చూడండి, ఇలా చిక్కగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇదైతే నాకు ఒక 1 అవర్ వరకు టైం పట్టిందండి ఇలా ఉడకడానికి. మొత్తం కూడా ఎక్కువగా హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకున్నాను. చూడండి, ఇలాగా ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాలి. లాస్ట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడిగా ఉన్నప్పుడే దీన్ని నెయ్యి రాసి ఉంచిన డబ్బాలోకి మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకుని ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం అంతా కూడా వేసుకుని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడైతే మూత పెట్టుకుని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్యాప్ చేసి ఇప్పుడైతే దీన్ని ఒక క్లాత్, మందంగా ఉండే ఒక క్లాత్ తీసుకుని దానిపైన క్లోజ్ చేయండి. దీన్ని ఒక 4 to 5 అవర్స్ వరకు ఇలా వదిలేసేయండి, చల్లారేంత వరకు. ఇది చల్లారిన తర్వాత ఒక 5 అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే దీన్ని డీమౌల్డ్ చేసుకుందాము. రివర్స్ చేసి ఒకసారి ట్యాప్ చేయండి. మీకు ఒకవేళ ఇలాగ డీమౌల్డ్ అవ్వకపోతే చాక్ తోటి అంచుల చుట్టూ ఒకసారి కదపండి, లేదంటే స్టవ్ మీద ఒకసారి వేడి చేసినా కూడా ఈజీగా డీమౌల్డ్ అవుతుంది. చూడండి, చక్కగా వచ్చింది కదా. ఇలా ఒకసారి కట్ చేసి చూద్దాము. చూడండి, చక్కగా చాలా బాగా వచ్చింది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మనకి సేమ్ బయట స్వీట్ షాప్లో కొన్నట్లుగానే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే వీటిని పీసెస్లా కట్ చేసుకుందాము.
ఉడికించేటప్పుడు మరి ఎక్కువసేపు ఉడికించినా కూడా గట్టిగా అయిపోతుందండి. ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యి కొంచెం గోధుమ రంగు కలర్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. అప్పుడు ఇలా సాఫ్ట్గా వస్తుంది, లేదంటే గట్టిగా అవుతుంది. చూసుకుని ఉడికించుకోండి. చూసారా, చక్కగా మనకి కలాకండ్ రెడీ అయిపోయింది. సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.